4.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి 6,70,000 కోట్లు పెట్టుబడులు సాధించి ఆర్థిక వృద్ధికి అసలైన నిర్వచనం చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష టిడ్కో 5 లక్షల ఇళ్ళు సుమారు 5% పూర్తి చేస్తే 5 లక్షల పేదల కుటుంబాలు నివసించేటువంటి ఇళ్లను పూర్తి చేయకుండా 5 లక్షల పేదల కుటుంబాలు ఉసురు తగిలేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలించాడు అధ్యక్ష. రెండోది హౌసెస్ అధ్యక్ష, 30 లక్షల పేదల ఇళ్ల స్థలాల పేరిట 175 నియోజకవర్గాల్లో పేదల ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఏ విధంగా దోచుకున్నారో చూశారు అధ్యక్ష. దానికి ఉదాహరణ చిలకలూరుపేట ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. ఒక పస్మర్ విలేజ్లో 240 ఎకరాలు ఎక్వైరీ చేస్తే 240 ఎకరాల్లో రైతులు 3 వంతులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంటే ఆ పార్టీ రైతులే హైకోర్టుకు పోయి మా అవినీతి మంత్రి విడుదల రజని ఎకరానికి 10 లక్షలు డబ్బులు తీసుకుందని కోర్టులో వేస్తే కోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది అధ్యక్ష. రైతులకు నేరుగా పోయి రీపేమెంట్ చేశారు అధ్యక్ష ఈ అవినీతి విడుదల రజని. ఆ విధమైనటువంటి ఎగ్జాంపుల్ ఒకటే కోట్ చేస్తున్నా. ఇది మిగతా చాలా నియోజకవర్గాల్లో పేదల ఇళ్ల స్థలాల పేరిట గత ప్రభుత్వం దోపిడీకి పాల్పడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలను పట్టి పీడించేటువంటి చట్టాన్ని ఒకటి తెచ్చారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏమాత్రం పొరపాటును మళ్ళా వచ్చి ఉంటే అధ్యక్ష ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎవరి ఆస్తి కూడా మిగిలేదు కాదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన ప్రియతమ ముఖ్యమంత్రి రద్దు చేసినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గతంలో రాష్ట్రం వైపు చూడాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉండేది పారిశ్రామికవేత్తలు. ఈరోజు రాష్ట్రంలో అధ్యక్ష పెట్టుబడులు పెడతానికి క్యూ కడతా ఉన్నారు, అభివృద్ధికి బాటలకు ముందుకు సహకరిస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 8 నెలల పాలన చూశారు, సూపర్ 6 అధ్యక్ష. ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు గారు, రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారు. ఆనాడు ఎన్టీఆర్ పథకాలే కొత్తగా ఉన్నాయి అధ్యక్ష, ఈనాడు చంద్రబాబు గారి సూపర్ 6 పథకాలు అధ్యక్ష. ఈ రాష్ట్రం కావచ్చు, దేశంలో కావచ్చు, రాబోయేటువంటి తరాల్లో భవిష్యత్ లోకేష్ బాబుకి కానీ ఈ సూపర్ 6 పథకాలు ఉంటే చాలు అధ్యక్ష. అన్ని వర్గాల ప్రజలకి ఈ సూపర్ 6 పథకాలు అమలైతే మరొకటి కోరుకునే అవకాశం కూడా ఉండదు అధ్యక్ష. అటువంటి సూపర్ 6 పథకాలు 3,000 నుంచి 4,000కి జూన్లో పరిపాలనకు వస్తే ఏప్రిల్ నుంచి అందించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇటీవల పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రతిపక్షం మేము కలిసి ఉంటాం రాష్ట్రం కోసం ప్రజల కోసం స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రజలు అదే కోరుకుంటున్నారు అధ్యక్ష. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో 15 ఏళ్ళు ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష. కష్టాలు పోతాయి, దేశంలో ముందు వరుసలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టేటువంటి సమర్థత చంద్రబాబు గారికి ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష లోకేష్ బాబు గారు 16,340 డిఎస్సి పోస్టులు రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న డిఎస్సి ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ నెలలోనే ఇస్తామని రాత్రి కూడా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 1 కోటి కుటుంబాలకు ఉచిత గ్యాస్, అదేవిధంగా అధ్యక్ష మే నెలలో తల్లికి వందనం, అదేవిధంగా రైతు భరోసా అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 25-26 ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇది ప్రగతిశీల ప్రభుత్వ ఆలోచనలకు